భారతదేశం ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రంతో కలిసి మధ్యలో విశాలమైన వింధ్య పర్వతాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, మహానగరాలు, పవిత్ర నదీ తీరాలు, పచ్చని పంట పొలాలు, అమాయకపు పల్లెటూళ్ళు, క్లిష్టమైన ఎడారి భూభాగాలు, భయం కొలిపే చెమ్మల్ ప్రాంత తీరాలు, దట్టమైన అడవులు, అబ్బురపరిచే ప్రకృతి సోయగాలు, ఏకాంత ప్రదేశాలు, సుందరమైన జలపాతాలు, ఇవన్నీ కలిసిన భిన్నత్వంలో ఏకత్వమే మన భారతదేశం. సుమారు 7,500 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు సాగే నా ప్రయాణాన్ని అద్భుతమైన దృశ్య రూపంలో చూపించే ప్రయత్నమే ఈ ఇంక్రెడిబుల్ ఇండియా. భారత శిరస్సు వంటి భూతల స్వర్గంగా పిలిచే కాశ్మీర్ నుంచి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. అందమైన దాల్ లేక్ పరిసరాల్లో ప్రయాణిస్తూ, పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ, గాలికి రెపరెపలాడే పువ్వులు మనకి స్వాగతం పలకగా, ఆనాటి చారిత్రాత్మక వైభవాన్ని శిథిలాలలో మనం సందర్శించుకుంటాం. ఒక చిన్న సెలయేరులాగా సవ్వడి చేసే సింధు నదిని వీక్షించి, క్లిష్టమైన మంచు భూభాగాల గుండా, మంచు పర్వతాల గుండా ప్రయాణిస్తూ, భారతీయుల మత విశ్వాసానికి తార్కాణమైన శ్రీ అమర్నాథ్ గుహలోని మంచులింగాన్ని మనం దర్శనం చేసుకుంటాం. తదనంతరం సముద్ర మట్టానికి 2,650 మీటర్ల ఎత్తులో ఉండి పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరగా ఉన్న గుల్మార్గ్ లోయలాందాన్ని సందర్శిస్తాం. చివరిగా వెనీస్ ఆఫ్ కాశ్మీర్గా పిలిచే దాల్ లేక్లోని హౌస్ బోట్ అందాలని వీక్షిస్తూ, దాల్ లేక్లో ప్రయాణిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. దుర్భేద్యమైన కొండలోయలు, మట్టి రహదారులు, పలచగా ఉండే ప్రాణవాయువు గుండా ప్రయాణిస్తూ లదక్ ప్రాంతానికి ప్రవేశద్వారంగా పిలువబడే ద్రాస్కి మనం చేరుకుంటాం. ఇది సముద్ర మట్టానికి 3,300 మీటర్ల ఎత్తులో ఉండి ప్రపంచంలో అతి చల్లగా ఉన్న 2వ నివాసయోగ్యమైన ప్రాంతంగా ఇది గుర్తింపు పొందింది. 1999లో పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించగా కార్గిల్ యుద్ధం చేసి భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకుంది. దానికి గుర్తుగా నిర్మించిందే కార్గిల్ వార్ మెమోరియల్. ఇక్కడ యుద్ధంలో అసూలు బాసిన భారత సైనికుల సమాధులు మరియు పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని భద్రపరచడం జరిగింది. అనంతరం మహాభారత కాలం నాటి ప్రాంతాన్ని సందర్శించబోతున్నాం. స్వర్గారోహణ పర్వంలో భీముడు నేల కొరిగిన తర్వాత అతని దేహం ఒక రాయి వలె మారిందని, ఆ రాయే ఈ భాగమని ఇక్కడ వాళ్ళ విశ్వాసం. దాని కారణంగానే ఈ ప్రదేశాన్ని భీంబెక్టా అని అంటారు. మార్గ మధ్యలో వచ్చే సింధు నదీ సోయగాల్ని వీక్షించి మార్సాన్ ఎర్త్గా పిలువబడే లే లదాఖ్ ప్రాంతానికి చేరుకున్నాము. సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భూభాగం ఒక మంచు ఎడారి. పెంగాంగ్ లేక్ 2 దేశాల్ని సరిహద్దులుగా చేసుకుని ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఈ క్లిష్టమైన భూభాగంలో ఎండాకాలంలో కూడా ఉష్ణోగ్రత కేవలం 2 నుంచి 7 డిగ్రీలు. భారత మినీ టిబెట్గా చెప్పబడే స్పిటి వ్యాలీకి మనం చేరుకున్నాము. వంపులు తిరిగిన కఠినమైన రహదారి గుండా మనం ప్రయాణిస్తూ స్పిటి వ్యాలీలోని చిటికుల్ అనే గ్రామంలోకి ప్రవేశించాము. హిమాలయాల ప్రజల జీవన విధానానికి ఈ గ్రామం ఒక గొప్ప ఉదాహరణ. చెక్కతో నిర్మించిన బౌద్ధ దేవాలయాలు, హిమాని సెలయేర్లు, గడ్డగట్టే ఒక పెద్ద చెరువు, అందులో నడవడం ఒక గొప్ప అనుభూతి. భారతదేశంలో ఎక్కడా తారసపడని గడ్డగట్టిన మంచి జలపాతం. 2 ఖండాలు గుద్దుకోవడం వల్ల ఏర్పడిన భాగమే ఈ హిమాలయన్ భూభాగం. దానికి నిదర్శనమే ఈ శిలాజాలు. కిమిమ్ ప్రపంచంలో ఉన్న శిలాజాల గ్రామం. ఇక్కడే ఒకప్పుడు థీసిస్ అనే సముద్రం ఉండేదంట. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న వాడుకలో ఉన్న పోస్ట్ ఆఫీస్. 2 భారీ లోయల మధ్య నిర్మించిన ఒక అద్భుతమైన బ్రిడ్జ్ చిచామ్. ఈ బ్రిడ్జి గుండా ప్రయాణాన్ని సాగించి బౌద్ధ భిక్షువుల, బౌద్ధ సన్యాసుల మఠాన్ని వీక్షిస్తూ మనం చేరుకుంటాము కీ మానిస్ట్రీ. సుమారు 160 మంది బౌద్ధ విద్యార్థులు ఇక్కడ విద్యని అభ్యసిస్తున్నారు. స్పిటి వ్యాలీలోని కాజా అనే ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రత -27 వరకు ఉంటుంది. ఆకాశంలో స్పష్టంగా కనిపించే పాలపుంతల్ని చూడటం ఒక గొప్ప అద్భుతం. స్పిటి నది మనకి తోడు రాగా
క్లిష్టమైన కొండల్ని తొలిచి నిర్మించిన రహదారుల గుండా మనం ప్రయాణిస్తూ పంచ కైలాసాల్లో ఒకటిగా చెప్పబడే కిన్నెర కైలాసాన్ని మనం సందర్శిస్తున్నాము. పూర్తిగా మంచు దుప్పట్లో కప్పబడిన గ్రామాల్ని మరియు రహదారిని వీక్షిస్తూ ముందుకు సాగుతున్నాము. మేఘాలను తయారు చేసే ఒక పరిశ్రమలాగా కనిపిస్తున్న ఈ హిమాలయాలకు వీడుకోలు పలికి మెల్లగా జనసాంద్రత గల ప్రదేశాల్లోకి అడుగు పెట్టబోతున్నాము. సిమ్లా. ఇక్కడితో హిమాచల్కి వీడుకోలు పలికి దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన ఉత్తరాఖండ్లోకి అడుగు పెడుతున్నాము. గంగా. భారతదేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 50 కోట్ల మంది ఈ నది మీద ఆధారపడ్డారు. దేవప్రయాగ. గంగోత్రిలో ఉద్భవించిన భగీరథి నది, బద్రీనాథ్ దగ్గర నుంచి మొదలైన అలకనంద నది ఈ ప్రదేశంలో సంగమంతో పూర్తిగా గంగగా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ 2 నదుల రంగుల తేడాని మనం గమనించవచ్చు. అలా ముందుకు సాగితే వచ్చేదే శివపురి. తదనంతరం ఋషికేశ్. చివరిగా చేరుకునేది హరిద్వార్. ఇక్కడి నుంచి గంగ యొక్క ప్రయాణం ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు బెంగాల్ గుండా ప్రయాణిస్తూ గంగాసాగర్లో కలుస్తుంది. మహిమాన్వితమైన ఈ హిమాలయాలు గల ఉత్తరాఖండ్లోనే గంగా మరియు యమున వంటి గొప్ప నదులు ఉద్భవించాయి. కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడితో ప్రకృతితో కూడిన ఈ ప్రశాంతమైన వాతావరణం నుంచి విపరీతమైన జనాభా గల ప్రాంతాల్లోకి అడుగు పెడుతున్నాము. ఉత్తరప్రదేశ్, వారణాసి. ప్రపంచంలో మొట్టమొదటి నగరం, అతిపెద్ద శ్మశాన వాటిక, కర్మభూమి, కాశీ. క్షేత్రము మరియు తీర్థము కలిగిన ప్రదేశం. యమున, ప్రయాగరాజ్. సుమారు 50 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసిన పుణ్య ప్రదేశం. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం. కుంభమేళ. అనంతరం మరో జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్. రాజ్గిర్ కొండల్లో ఉన్న నూతనంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్. పురాతన మగధ సామ్రాజ్యం. సిద్ధార్థుడికి జ్ఞానోదయాన్ని ప్రసాదించి బుద్ధుడిగా మార్చిన నేల. ఐఏఎస్లకు పుట్టినిల్లు. యువ భారతాన్ని అందిస్తున్న ప్రదేశం ఈ బీహార్. నలంద. ప్రపంచంలోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. సుమారు 6 నెలలు దహనం చేయగా మిగిలిన అవశేషాలే మనం చూస్తున్నాం. మహాభారత కాలం నాటి ఆనవాలు. శ్రీకృష్ణుడి యొక్క రథచక్రాల గుర్తులే ఈ రాతి నేల మీద. భీముడు జరాసంధుడితో యుద్ధం జరిపిన ప్రదేశమే ఈ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ జరాసంధ. ఇవన్నీ కలగలిపిన ప్రదేశమే రాజ్గిర్. సీతామాత చివరిగా భూమిలోకి ప్రవేశించిన ప్రదేశం సీతామడి. ఇక్కడితో బీహార్కి వీడ్కోలు పలికి దేశ రాజధాని అయిన ఢిల్లీలోకి ప్రవేశించాము. ఉరుకుల పరుగుల జీవనంతో కూడిన ప్రజల మధ్య చారిత్రాత్మక ప్రదేశాలైన ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ మరియు నూతనంగా నిర్మించిన లోటస్ మహల్ని సందర్శించి అగస్త్య మహాముని వింధ్య పర్వతాల్ని దాటి దక్షిణ పదానికి ప్రవేశించినట్టుగా మనం కూడా కొండల్ని దాటి మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తున్నాం. చిత్రకూట్ శ్రీరాముడు వనవాసంలో ఎంతో ప్రీతికరమైన ప్రాంతం. భోజేశ్వర్ అసంపూర్ణంగా నిర్మించబడిన అతి పెద్ద శివాలయం ఈ భోజ్పూర్. ఉదయగిరి గుహలు గుప్తుల కాలంలో 6వ శతాబ్దం నాటి పురాతన గుహలు. విష్ణు స్తంభం మొదటిసారిగా ఒక గ్రీకు సైనికుడు సనాతన ధర్మాన్ని స్వీకరించి ఇక్కడ నిర్మించిన విష్ణు స్తూపం. సాంచి స్తూపం అశోకుడు తన భార్య పేరు మీద నిర్మించిన నగరమే విదిష. అక్కడ నిర్మించిన స్తూపమే ఈ సాంచి. ఈ భీంబెక్టాలోని ఆదిమానవుల అవశేషాలు సందర్శిస్తూ గుజరాత్లోకి అడుగు పెడుతున్నాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలో అతి పెద్ద నుంచున్న విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్. దోబూచులాడే సముద్ర తీరం ఉదయం 1 కిలోమీటర్ వరకు వెనక్కి వెళ్ళి రాత్రికల్లా ముందుకొచ్చే ప్రాంతం నిష్కలంక మహదేవ్. పాండవుల కాలంలో ప్రతిష్ఠించబడిన ఈ శివలింగాన్ని దర్శించుకుని మెల్లగా మహారాష్ట్రలోకి అడుగు పెట్టబోతున్నాం. పశ్చిమ కనుమలు
హిమాలయాల కన్నా అతి పురాతనమైనవి ఈ పశ్చిమ కనుమలు. వీటినే సహ్యాద్రి మౌంటైన్స్ అని కూడా అంటారు. వీటి అందాలు పూర్తిగా వానాకాలంలో తిలకించాల్సిందే. మహారాష్ట్రలోని పశ్చిమ మహారాష్ట్ర మరియు కొంకన్ తీర ప్రాంతాన్ని సందర్శించబోతున్నాం. కుండలీక వ్యాలీ అనేక జలపాతాల సముదాయం. రాయగఢ్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ యొక్క రాజధాని నగరం. జంజీర్ మరాఠాలు స్వాధీనం చేసుకోలేని ఏకైక కోట. భారతదేశంలో ఆఫ్రికన్ పరిపాలించిన ప్రదేశం మురుడు జంజీర్ కిల్లా. అలా పశ్చిమ కొండల అందాలను వీక్షిస్తూ సాగర తీరం గుండా మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం. విశాలమైన పర్వత శ్రేణులు, సుందరమైన సముద్ర తీరాలు పశ్చిమ మహారాష్ట్ర సొంతం. టేబుల్ టాప్ తూర్పు ప్రాంతానికి క్షేత్రపాలకుడైన గణపతి ఉండే నివాసమే ఈ గణపతి పూలే. రాష్ట్రకూటుల కళావైభవానికి వింతలకే వింతైన ప్రదేశమే కైలాసనాథ దేవాలయం ఎల్లోరా. వకటకరాజు హరిసేనుని అద్భుత సృష్టి ఈ పురాతన అజంతా గుహలు. దట్టమైన అడవులతో కూడిన ప్రకృతి సౌందర్యమే ఈ కొంకణ తీరం. పురాతన ఆది మానవుడి అవశేషాలే పెట్రోగ్లైఫ్స్, ఈ రాతి చిత్రాలు. పశ్చిమ కనుమలు హిమాలయాల కన్నా పురాతనమైన ఈ కనుమలలోనే భారతదేశంలోని గొప్ప నదులైన గోదావరి నది పుట్టింది. బ్రహ్మగిరి మౌంటైన్స్ గోదావరి నది జన్మస్థలం. మహాబలేశ్వర్ కృష్ణా నది యొక్క జన్మస్థలం. అలాగే భీమశంకర్ భీమా నది యొక్క జన్మస్థలం. రాజస్థాన్ నుంచి కేరళ వరకు విస్తరించిన ఈ పశ్చిమ కనుమల అందాలని వీక్షించాలంటే మహారాష్ట్ర విచ్చేయాల్సిందే. దేవగిరి రాజులు నిర్మించిన గొప్ప దేవాలయమే ఈ గోండేశ్వర్. రత్నగిరి పూర్తిగా నల్లరేగడి నేలని కలిగి ఉన్న నల్లటి సముద్ర తీరం. హిడెన్ జెమ్ ఆఫ్ మహారాష్ట్రగా పిలువబడే సింధుదుర్గ్ మరియు మాల్వన్ సముద్ర తీరాలు. కాస్ పటార్ ఒక పీఠభూమి భాగంలో ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో మాత్రమే పూచే ఒక అందమైన పూల వనం. హరిశ్చంద్రగఢ్లో కొలువైన ఒక పురాతన కేదారేశ్వర్ దేవాలయం. ఇక్కడున్న 4 స్తంభాలే 4 యుగాలకి చిహ్నం. లోనావాలా పూణే మరియు ముంబై ఎక్స్ప్రెస్ వే వానాకాలం అనంతరం. టెలెగాం గణపతి గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మించిన కార్లా కేవ్స్. అందమైన బూషి డ్యాము మరియు విపరీతమైన జన సందోహం. పీష్వాల యొక్క రాజధాని పూణేలోని శనివార్ వాడ. భారత ఆర్థిక రాజధాని ముంబై నగరం. గేట్వే ఆఫ్ ఇండియా ఈ తీరంలోనే రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన 6వ శతాబ్దం నాటి ఎలిఫెంటా గుహలు. భీముడు తన గోటితో నిర్మించిన భీమేశ్వర్ దేవాలయం పూణే. లోనార్ లేక్ సుమారు 50,000 సంవత్సరాల క్రితం ఒక ఉల్కాపాతం వల్ల ఏర్పడిన ఏకైక సరస్సు. ఇది 2022వ సంవత్సరంలో పూర్తిగా తన రంగుని ఈ విధంగా మార్చుకుంది. ఇక్కడితో మహారాష్ట్రకి వీడుకోలు పలికి గోవాలోకి మనం ప్రయాణిస్తున్నాము. ఒక ఇటాలియన్ భక్తుడు శివుడి మీద భక్తితో నిర్మించిన శివుడి రూపమే ఈ శివాస్ ఫేస్ వ్యాగటార్ బీచ్. భారతదేశంలో అందమైన సముద్ర తీరాలు, విచ్చలవిడితనం, పూర్తిగా పాశ్చాత్య సంస్కృతిని అనుభవించాలంటే గోవాలోని ఈ ప్రాంతాలకి చేరుకోవాల్సిందే. ఫోర్ట్ అగూడా పోర్చుగీసు వారు ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుని పరిపాలించిన ప్రదేశమే ఈ ఫోర్ట్ అగూడా కోట. గోవాలో ఒకవైపు సముద్ర తీరాలునగా మరోవైపు పశ్చిమ కనుమలు మరియు అందమైన జలపాతాలు మనకి కనువిందు చేస్తాయి. అనంతరం మన ప్రయాణం గోవా రాజధాని అయిన పంజిమ్ నగరంలోని ఫాంటనోస్. ఈ ప్రదేశం పూర్తిగా ఒక పోర్చుగీస్ కాలనీ వలె ఉంటుంది. ఒకవేళ గోవాలో ప్రశాంతమైన సముద్ర తీరాలు కావాలంటే దక్షిణ గోవాకి రావాల్సిందే. కోల్వా, అగుండా, పలోలం వంటి గొప్ప బీచ్లు ఇక్కడ సొంతం. భారతదేశంలోని అందమైన జలపాతాల్లో ఒకటే దూద్ సాగర్ వాటర్ ఫాల్. గోవాలో అందమైన నదీ తీరాలే కాదు,
నైట్ లైఫ్ కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఇక్కడితో మన గోవాకి వీడ్కోలు పలికి భారతదేశంలో దండకారణ్యంగా పేరొందిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టబోతున్నాము. శ్రీరాముడి వనవాస కాలంలో దీన్ని మహాదండకారణ్యంగా పిలువబడింది. దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణిస్తూ అప్పటి కాకతీయుల చిహ్నాలైన బర్సూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్ని మనం దర్శించుకుంటున్నాం. ఈ ప్రాంతంలోనే పురాతన తెలుగు శాసనం కూడా బయటపడింది. అనంతరం ఇండియన్ నయగారగా పిలువబడే చిత్రకూట్ వాటర్ ఫాల్స్, భారతదేశంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఒక అందమైన జలపాతాలే ఈ చిత్రకూట్. ఇప్పటి వరకు పశ్చిమ కనుమల అందాలను వీక్షించాం కదా. తక్కువ ఎత్తులో ఉండే తూర్పు కనుమల అందాలను వీక్షిస్తూ ఛత్తీస్గఢ్లోంచి ఒరిస్సా రాష్ట్రంలోకి మనం ప్రయాణించబోతున్నాము. ఒరిస్సాలోని కోరాపుట్ మరియు రాయగఢ్ ప్రాంతాలు పచ్చని ప్రకృతి, పల్లె వాతావరణం, ఆదివాసీ జీవన విధానం, అందమైన ఆవాల మొక్కలు, చిన్న చిన్న కొండలు మరియు లోయలతో కూడిన ప్రదేశమే ఈ కోరాపుట్. సహస్రలింగ, ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలేట. సుమారు 1000 వరకు శివలింగాలు ఈ ప్రాంతంలో ఉన్నాయట. తూర్పు కనుమలు, తక్కువ ఎత్తులో ఉండే ఈ తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఒరిస్సాలో మినీ టిబెట్గా పిలువబడే చంద్రగిరి, ఒరిస్సాలోని ట్రైబల్ ప్రాంతాలని వీధిని మెల్లగా జనావాసాలు ఎక్కువగా ఉండే ఈశాన్య భూభాగంలోకి అడుగుపెట్టారు. మొదటి సముద్ర దర్శనం ఒరిస్సా. చిలుకా లేక్, భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. గ్రేట్ కోనార్క్ సన్ టెంపుల్, 12వ శతాబ్దపు అద్భుతం. పూరి జగన్నాథుడు, ప్రపంచంలో అతిపెద్ద రథోత్సవం. ద గ్రేట్ వార్ ఆఫ్ కళింగ, కళింగుడికి అశోకుడికి యుద్ధం జరిగిన గొప్ప ప్రదేశం. పరశురామేశ్వర్ దేవాలయం, ఒరిస్సాలోనే మొట్టమొదటి దేవాలయం. ఇలా చిలకా లేక్ గుండా ప్రయాణిస్తూ ఒరిస్సా అందాలను వీక్షిస్తూ వడివడిగా దక్షిణ భారతదేశంలోకి ప్రయాణిస్తున్నాం. ఇక్కడతో పార్ట్ 1 వీడియోను ముగించుకుని పార్ట్ 2లో మన దక్షిణ భారత అందాన్ని వీక్షిద్దాం. ప్రయాణం